హాయ్ హలో రమేష్ గైజ్ నేస్తాం మేము ఉపేందర్ని శ్రీ గణేష్ ఫెర్టిలైజర్ షాప్ కొరవి రైతు అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం మహిబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మేఘతాండ్ అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ బూకె చిరంజీవి గారు అనే రైతు మన కర్షక్ క్రాప్స్ అండ్ సీడ్స్ వారి సూపర్ విజేత వెరైటీ 2 ఎకరాలు వేయడం జరిగింది. ఈ యొక్క వెరైటీ చాలా బాగుందండి. కాయ సైజు కానీ కలర్ కానీ తాలు శాతం తక్కువ ఉంది. చెట్టు హైట్ రావడం కానీ నల్లి తట్టుకోవడం కానీ అన్ని విధాలు చాలా బాగుందండి. ఈ యొక్క రైతు సలహాలు సూచనలు తోటి రైతులకు అందించాలని కోరుతున్నాం. నమస్తే అండి చిరంజీవి గారు. ఈ యొక్క వెరైటీ ఎలా అనిపించిందని సూపర్ విజేత వెరైటీ మీ యొక్క అనుభవాలు రైతులతో పంచుకోవాల్సిందే కోరుతున్నామండి. తోట మంచిగా ఉందండి. క్రాప్ దగ్గర కాసింది. కాయ సైజు బాగున్నది. నల్లికి తట్టుకున్నది. మంచిగా ఉంది వెరైటీ. రైతులు అంతా వేసుకోవచ్చు. బాగుంది. పక్క తోటను మా తోట చూస్తే చాలా డిఫరెంట్ ఉంది. అంటే వేరే విత్తనాలు దీనికి ఏమైనా డిఫరెంట్ కనిపెట్టారు మీరు? వేరే విత్తనాలు పెరగడం తక్కువ పెరిగింది మా దానికంటే. కాయ సైజు కూడా చాలా చిన్నగా ఉంది. కాయ కొద్దిగా వేరే ఉంది వేరే వాళ్ళది. నల్లి కూడా బాగా తొందరగా ఎట్టాకాయి ఆ తోట కంప్లీట్గా లూటిపోయింది. మా తోట ఇప్పటికీ పచ్చగానే ఉంది. మంచిగా ఉంది. అంటే ఈ తెగులని నల్లిని అన్నిటి తట్టుకొని ఆ వెరైటీ బాగుంది అంటారు. బూజు తెగులు కూడా రాలేదు. తోటకు వేరే వెరైటీ వాళ్ళకి వచ్చింది కానీ మా దాంట్లో బూజు తెగులు కూడా రాలేదు. తాళ శాతం ఎలా ఉందండి? ఇలా శాతం మా దాంట్లో అస్సలు లేదు. పక్క మామూలుగా వేరే వాళ్ళకి బాగా వచ్చింది. మా దగ్గర లేదు తాళ శాతం. ఇప్పుడు తోట రైతులకు మీరు ఏం సూచన వేయగలుగుతారా అండి? మంచి వెరైటీ ఇది. అందరు వేసుకోవచ్చు రైతులు అని చెప్తున్నాను. ఓకే, మీరు తక్కువలో మీరు ఎంత వస్తుంది అనుకుంటారంటే దిగుబడి ఇప్పుడు ఇది? ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల వరకు వస్తుంది. పక్కా వస్తుంది అనుకుంటారు. ఓకే అండి, రైతు సలహాలు మీరు చూశారు. రైతు కూడా మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. 35 నుంచి 40 క్వింటాలు వస్తుందని మనం కూడా అదే ఊహిస్తున్నాము. ఈ యొక్క వెరైటీ ఏ ఒక్క రైతు వేసుకున్నా కానీ మంచి లాభదాయకంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాడు. కర్షక్ క్రాప్స్ అండ్ సీడ్స్ వారి సూపర్ విజేత వెరైటీ అండి. ఈ వెరైటీ శ్రీ గణేష్ ఫెర్టిలైజర్ షాప్ కొరియర్ దొరుకుతుందండి. అలాగే ఈ యొక్క తోటని చూడడానికి కొంతమంది రైతులు పక్క గ్రామాల నుంచి వచ్చారు. వారి సలహాలు కూడా తెలుసుకుందామండి. ఈ యొక్క రైతు చంద్రశేఖర్ అండి నేరడ. నమస్తే అండి రైతు గారు. మీ యొక్క సలహాలు మీరు చూశారు కదా, మీకు ఎలా అనిపించింది వెరైటీ? అంటే మీరు వేసిన విత్తనాలకు దీనికి ఏం తేడా కనిపించారండి? ఒకసారి రైతులు వివరించగలరు? శాతం అస్సలు లేదండి. కాయ బారుంది, సైజు బాగుంది. పైదాకా కాస్తూనే ఉంది. ఇంకా ఎకరానే 30 నుంచి 35 క్వింటాలు వస్తుంది. మా బూజు తొగులు వచ్చినా కానీ ఇలా రాలేదు. తోట బాగా భారీ స్థాయిలో పెరిగింది. కాపు కానీ అట్టే ఉంది. కింది నుంచి పైదాకా కాపే ఉంది. ఇంకా ఓకే, ఇది ప్రతి రైతు వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. మీరేమనుకుంటారు, వేద్దాం అనుకుంటారు నెక్స్ట్ ఇయర్? 3 ఎకరాలు వేస్తాం. మేము కానీ అదే పెట్టుకుందాం అని వచ్చి చూస్తాను. మంచిగా అనిపించింది మీకైతే? ఓకే అండి, రైతులు కూడా వచ్చిన ప్రతి రైతు కూడా వాళ్ళు వేసుకున్న వెరైటీల కంటే కూడా మంచిగా ఉందని అనుకుంటున్నారు. మేము కూడా వేసుకుంటాం అనుకున్నారు. నమస్తే అండి, మీ పేరు అండి? నా పేరు ముత్తులింగం. ముత్తులింగం. నేరడా అండి? ఎలా అనిపించింది అండి ఈ వెరైటీ?